నేను హెడ్ కానిస్టేబుల్ గారితోనే ఓపెన్ చేస్తున్నాను. ఈ ఆడియో సినీ ప్రముఖులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ ఎవరి ప్రముఖుల్ని కూడా నేను పిలవను. నాకు అత్యంత గౌరవనీయటువంటి మహాలక్ష్మణి కైసుల గారితో నేను ఓపెన్ చేస్తాను. హెచ్సిడి నవోదయ కూడా ఇప్పిస్తాను. మన ఇలాగే చేద్దాం ఉన్నాడు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆయన గౌరవించిన విధానానికి, మహానటిని ఆయన గౌరవిస్తున్న తీరుకి ఆయన వందనాలు చెప్తూ థ్యాంక్స్ అవ్వాల్సిన సార్. గో లైక్ దిస్ బికాస్ దిస్ ఇస్ ది ఫిల్మ్ ఆఫ్ పోలీస్. ఈవేళ ఇంకా చాలా మంది మిత్రులు రావాలి. వినాయకరావు చెప్పారు, అప్పుడు జయసుధ మేడం గారు అప్పుడు ఓపెన్ చేస్తారు. జయసుధ గారి గురించి ఏం చెప్తామండి, మహాతల్లి, మహానటి మణి, ఎన్టీ రామారావు గారు, అక్కిన నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, శివాజీ గణేశన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, జితేంద్ర గారు, నాతో కూడా మహాతల్లి, నాతో కూడా ఆమెతో నేను నటించాను. సో అంత మహానటిమణి ఈవేళ మన శివుడిని ఆవిష్కరిస్తున్నారండి. ఒక నిజాయితీగా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గారిని నవోదయ గౌడ్ గారి శ్రీనివాస్ గారు పట్టుకొచ్చారండి, వారికి ఇస్తారండి. ఈ లోపల ఈరోజు ఈ ఫంక్షన్ కి హీరో మిస్టర్ వందేమా శ్రీనివాస్. ఆడియో ఫంక్షన్ ఇది. మిస్టర్ వందేమా శ్రీనివాస్ ఈజ్ లైక్ మహేంద్ర కపూర్ సాంగ్. ఏమి రాగం, ఏమి స్టామినా, ఏమి ఆర్ద్రత, ఏమి మాధుర్యం. దాన్ని మించి గొప్ప గాయకుడు కాకుండా గొప్ప సంగీత దర్శకుడైన 30 ఏళ్ళ బట్టి నేను తీసుకున్న సినిమాలు కానీ అనేక సినిమాలు ఆయన చేసిన మేము చాలా మంది ప్రజాకవులు బాగా తెచ్చుకుంటూ మేము తెలుసుకుంటూ వస్తున్నామండి. అందులో ఆయన కూడా స్వరాలు కట్టాడండి. ఆయన అలా కాకుండా బయట సినిమాలు ఏమైతే ఉన్నాయో, ఓ జై మనదేరా, ఓ దేవుళ్ళు, ఓ పెళ్లి పందిరి, ఓ స్వయంవరం, ఇలాంటి చిత్రాలకు ఆయన మ్యూజిక్తో అనన్య సామాన్యుడు కాంట్రిబ్యూట్ చేశాడండి. ఆయన అదే కోవలో మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ సినిమాకి అంత బ్రహ్మాండ మ్యూజిక్ ఆయన బాగా కట్టాడండి, అలా ఇచ్చాడండి. థ్యాంక్స్ మిస్టర్ వందేమా శ్రీనివాస్. చంద్రబాబు శ్రీనివాస్ గారు ముందే చెప్పారు దర్శకుడు మిస్టర్ శ్రీనివాస్ గారు, 6 సినిమాలో ఉన్నట్టు నా పాట ఉండకూడదు, నాకు మీరు భార్యలు కట్టాలి. నాడు ఎక్కడో పడిపోతే మిమ్మల్ని రికార్డింగ్ సారీ, మీరు జయం మనదరేలాగా, దేవుడు లాగా, స్వయంవరం లాగా, పెళ్లి పందిలాగా మీరు బాణీలు కట్టాలి అని చెప్పి మరి తెలుసుకున్నాడు. సీను మరి ఇల్లు విజృంభించాడు ఇందులో. సీను నీకేట ఏమో తెలుగు ఇండస్ట్రీ ఇవాళ ఓ కీరవాణి గారు నువ్వు ఏమది గ్రేట్ మ్యూజిషియన్ యు ఆర్ రైట్. ఇప్పుడు వందేమా శ్రీనివాస్ గారిని నేను మాట్లాడవలసింది కోరుతున్నాను. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సాంబశివరావు గారిని రిక్వెస్ట్ చేస్తే వారు పర్మిషన్ ఇస్తే ఒంగోలులో చేసుకోవాల్సుకుంటున్నారు. ఆయన అక్కడ ఈయన ఎస్పీ గారు అయి ఉండి నేను ఎస్పీని డాన్ డూమ్ అనే దురుం ప్రదర్శించకుండా ద బెస్ట్ కోఆపరేషన్ ఆయన చేశాడండి. ఆయన చేసిన కోఆపరేషన్ తో ఈ సినిమాలో మేము పోలీసులం అనే గొప్ప సాంగ్ ఉంది. అది గోరెడ్డి వెంకయ్య గారు రాశారు, 100 నిమిషాలు పాడారు. అది చూస్తే తెలుస్తుంది కాంట్రిబ్యూషన్. నమస్కారం నాయక్ గారు, నన్ను కూడా చూడండి. మంచిది. పెద్దలందరికీ, వేదిక మీద అందరికీ, గురువు గారికి అందరికీ నమస్తే తెలియజేసుకుంటూ, నన్ను మొట్టమొదటిసారిగా సంగీత దర్శకుడు చేసింది గురుగారే. ఎన్నో మంచి పాటలు ఇచ్చి నన్ను ఒక మినిట్ కాదు 10 మినిట్లు ఇచ్చిన నాకు అత్యంత ఒక సో నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురుగారు మన చంద్రబాబు శ్రీనివాసరావు, తిరుపతి మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉందా జ్ఞాపకముందా, ఉందా జ్ఞాపకముందా, పెళ్లి రోజున మీరు అన్న మాట గుర్తుందా, ఉందా జ్ఞాపకముందా, ఉంది జ్ఞాపకముంది, నెత్తురు తుది పొట్టున్న ప్రాణం బలి పెట్టైన అన్న మాట నిలుపుకునే, అన్న మాట నిలుపుకునే బాధ్యత గుర్తుంది, ఉంది జ్ఞాపకముంది, ఉంది జ్ఞాపకముంది. న్యాయం నిత్యం జరిపించే మా తిరుమంత్రం, మహోన్నతమీ రాజ్యాంగం, మము నడిపించే భగవద్గీతం, సమాజమే మా దేవాలయం, ప్రజలే మా
పోలీసులం మేము పోలీసులం, పోలీసులం మేము పోలీసులం, కంటికి రెప్పై కాపలగాస్తాం, పిలిచిన వెంటనే పరుగున వస్తాం, శాంతి భద్రతను కాపాడ అడుగడుగున ఉంటది మా నీడ, పోలీసులం మేము పోలీసులం, పోలీసులం మీ పోలీసులం. సుద్దాల అశోక్ తేజ్ గారు, కోరెటి వెంకన్న గారు, కోరెటి గారు వస్తారు, నాందిలో ఉన్నారండి. సుద్దాల అశోక్ తేజ్ గారు, వాటి సుద్దాల అశోక్ తేజ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, కవి, వారియర్, డాక్టర్, వాటర్ ఎవ్రీథింగ్ సుద్దాల హనుమంతు, ఆయన బిడ్డ సుద్దాల అశోక్ తేజ. అయితే తెలుగు సినిమా చరిత్రలో ఆయన వారసత్వం రాలేదు, కానీ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఉన్నారే, అన్ని పాటలు రాయగలిగే మహావీరాజుడైన మహానట పూర్తి మహానుభావుడు డాక్టర్ నారాయణ రెడ్డి గారికి సినిమా రంగంలో అసలు శిశులు వారుడు ఈ సుద్దాల అశోక్ తేజ. గ్రేట్ పోయిట్. ఒక సినిమాలో 7 పాటలు ఉంటే 7 పాటలు కూడా అది ఏడిపిస్తాడా, నవ్విస్తాడా, ఆనందపరుస్తాడా, క్రియేట్ వాట్ మేబీ అమోఘంగా రాసే కలమైంది డాక్టర్ అశోక్ తేజ్ గారు. ఈ సినిమాలో 2 మహోన్నత పాటలు రాశాడు ఆయన. ఒక పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, మరో పాట జేసుదాస్ గారు పాడారు. దీనికి కూడా కారణం ఆయన చదవలసిన సరే నారాయణమూర్తి, ఈ సినిమాలో అన్ని పాటలు నీకు సంబంధించి వందే మా శ్రీనివాస్తో వద్దు, నా స్టైల్ నాకు వదిలేనాడు ఆయన. బాబు మీ స్టైల్ నమస్కారం, మీ డైరెక్టర్ రైటర్, నాకు వేషం నచ్చింది, నేను చేస్తాను, గో హ్యాడ్ అని చెప్పాను. సో నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడించాలి. ఏమి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి, ఏమి మహానుభావుడు రాజండి. చిన్న తమ్ముడు విషయం ఏంటంటే, తమ్ముడు ఆ మేడం 58 అంటున్నారు, జయసుధ గారు మహానటిమణి ఇంకా చిన్నపిల్లగా ఉన్నారు, మీకు నమస్కారం తల్లి. నేను 62, బాలసుబ్రహ్మణ్యం గారు అబౌవ్ 70, జేసుదాస్ గారు అబౌవ్ 70. ఈ సినిమాకు వచ్చిన పెద్ద క్రెడిబిలిటీ ఏంటంటే అబౌవ్ 70లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట నవ్వుతున్న భవిష్యత్ అండి. ఈ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన దండవండి. జేసుదాస్ గారు ఆ బాణి బాగున్నా లేకపోయినా ఆయన గొంతు వింటే చాలు, భగవంతుడు ఇచ్చిన వరం ఆ పంచ కంఠం. కవి జేసుదాస్. కొంతమంది సింగర్లు పాడే పాటలు బాణీలు బాగుంటే వినగలుగుతాం, బాణీలు బాగుపోతే పడేస్తాం. కానీ జేసుదాస్ గారి గొంతు కానీ, ఘంటసాల గారి గొంతు కానీ, ముఖేష్ గారి గొంతు కానీ పాట బాగున్నా బాగోకపోయినా మేము వింటూనే ఉంటాం. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దై వాయిసెస్. రామంగేశ్వర్ రైట్. ఓకే, ఈ సినిమాలో అశోక్ తేజ్ గారు దయించి గొప్ప పాట రాశారు కాబట్టి వచ్చి మాట్లాడి సాంగ్ మీతో స్టార్ట్ చేయండి. ఓకే, రిలీజ్ చేయండి సాంగ్. మేడం గారు వచ్చి సీడీ ఓపెన్ చేస్తారు. వినాయకరావు గారు టైం చెప్పారు. బ్రదర్ అంతనా గారు పిలిపించి నన్ను శ్రీనివాసరావు గారి దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన నాకు కథ చెప్పారు. ఇప్పుడు మీకు నారాయణమూర్తి గారు చెప్తానే ఉన్నారు, ఈ సినిమాలో వేరే రకంగా పాటలు రాయించాలి, వేరే రకంగా పాటలు మ్యూజిక్ చేయించాలి అని అన్నారు. ఈ సినిమాలో వందే మాతరం గారు హీరో అని అన్నారు. ఇప్పుడు నిజమేది, ఎందుకంటే ఆయన ఇచ్చిన ట్యూన్కి నేను రాయలేదు, నేను రాసినటువంటి లిరిక్స్కి ఆయన ట్యూన్ కట్టారు. ఒక మహాదేవన్ గారు లాగా. మహాదేవన్ గారు ఎప్పుడు కూడా పాటకు ట్యూన్ ఇచ్చేవారు కాదట. నేను చాలా సినిమాల్లో చాలా పాటలు నేను పాట రాస్తే వందే మాతరం గారు దాన్ని ట్యూన్ చేశారు. పాటకు ట్యూన్ కట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి సంగీత దర్శకులలో వందే మాతరం గారు. సార్లు ఇస్తున్న రోజులలో మొట్టమొదటిసారిగా నాకు నా పాటకు విలువ పెంచి నా జీవితంలో తొలిసారి నేను 10,000 రూపాయల ఆ బండిల్ చూసింది నారాయణమూర్తి గారి చేతుల మీదుగా ఇచ్చినప్పుడు. ఇందులో అదృష్టం ఏంటంటే సహజ నటి, మహానటీమణి అనాలి, మేము చిన్నవాళ్ళం కాబట్టి. జయసుధమ్మ గారు వారికి పాటలు రాసేటువంటి అవకాశం, అది మా ప్రజానటుడు పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి. అసలు నారాయణమూర్తి గారికి జయసుధ గారికి ఒక యుగళ గీతం అనగానే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి కాదు, రాయడం మొదలుపెట్టిన నాకే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు జనరల్గా కలుసుకోరు. చందమామ ఇప్పుడు చంద్రిక అందం. సూర్యుడు తూర్పున ఉంటాడు,
చందమామ ఎప్పుడో వస్తుంది రాత్రి. ఈ రెండు కలయికలు సూర్యుడికి చంద్రుడు కలిసి ఆడుకుంటే పాటరాయి అంటే ఎట్లా ఉంటుందో పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారెడ్డి ఒక మహాద్భుతమైనటువంటి సహజ నటీమణి జయసుధ గారెడ్డి ఇద్దరి మధ్యన డ్యూయట్ అన్నప్పుడు నిజంగా మొదటిసారి నా కుడి చెయ్యి వణికింది. ఎలా రాయాలి? ఇట్లా అమ్మగారి గురించి రాస్తున్నప్పుడేమో ఆ చిన్న మైక్రో ఒక చిన్న అక్షరానికి కూడా 1,00,000 భావాలు కనుబొమ్మలతోటి మెడవిరుపుతోటి చూపించగలిగినటువంటి మహానది. ఒక్క ఆవేశమైన పదం ఇస్తే భూనభంతరాలు దద్దరిల్లగలిగినటువంటి ఒక అగ్ని పర్వతం ఆర్నారాయణమూర్తి గారు. అగ్ని పర్వతానికి అమృత భాండానికి కలిపినటువంటి యుగళ గీతం రాసే తొలి అదృష్టం నాదేనని 23 సంవత్సరాల సినిమా తల్లి చెదలవాడ శ్రీనివాసరావు గారి రూపంలో వచ్చి నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే చాలా మంది ఏమంటారంటే నారాయణమూర్తి గారంటే ఇలా ఉన్నారు, ఇట్లా కనిపిస్తున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఒక నాగయ్య గారు లాంటి వాడు, ఒక సన్యాసి, ఒక జీవిత సర్వసంగ పరిత్యాగి రాసే పాట నారాయణమూర్తి గారి సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. చంద్రబాబు శ్రీనివాసరావు గారు డైరెక్టర్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయాలి. అద్భుతమైనటువంటి ఒక వైరాగ్య గీతాన్ని ఆయన రాయించారు. ఆ చెప్పేటప్పుడు కూడా ఎప్పుడైనా మాకు నారాయణమూర్తి గారి సినిమాలకు మాకు చాలా సులువు ఏంటంటే ఆయన మొత్తం మాకు దాసనారాయణరావు గారు వడ్డించిన విస్తరలా పెట్టేసి ఇది పదార్థం మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ చివరి చేసి అక్కడ పెరుగు ఇక్కడ స్వీట్ అని చెప్తాడు. ఇక మాకేం లేదు, ఊరికి మేము ఆ వరుసలో వెళ్ళిపోతే ఆయన పాట అయిపోతుంది. కానీ ఇక్కడ నారాయణమూర్తి గారు కాదు, మా శ్రీనివాసరావు గారు మొత్తం చెప్తారనమాట. ఎక్కడ కూడా నారాయణమూర్తి అనగానే నువ్వు రెడ్ రిఫిల్ పెట్టొద్దు అందులో. కాబట్టి ఒక సహజమైనటువంటి ఒక ఆత్రేయ గారు రాస్తున్నట్టుగా, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినట్టుగా, ఒక నారాయణ రెడ్డి గారు రాసినట్టుగా అనుకుని రాయాలి. పండదప్ప కదా సైకలాజికల్ గా నేను ఎవరు తగులుతుందేమో 2-3 టైకులు తినేస్తున్నా, మొత్తం ఎక్కడో క్యాన్సర్ అయిపోతున్నా. మహాతల్లి నారాయణమూర్తి ఎవరో మరి కోఆపరేషన్ చేయించిన యాక్సెప్ట్ చేసుకుంటారు. భారతదేశ సినిమా చరిత్రలో తమ్ముడు ఈ మాట వినండి, చాలా సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరోలతో కొత్తగా వచ్చాయి కానీ చాలా మంది హీరోలు కానీ ఒకలా యాక్ట్ చేస్తారు. కొత్తగా వచ్చే నటినటితో టచ్మినట్లా యాక్ట్ చేస్తారు, చాలా కాలం చూపిస్తారు. అలా కాకుండా వృత్తికి ధర్మం చేసి న్యాయం చేసి అందరినీ ఒకలా చూసే నటీమణులు భారతదేశంలో హిందీ టాప్ హీరోయిన్ ముంతాజ్, తెలుగులో సౌత్ ఇండియాలో జయసుధ గారు, ఎన్టీ రామారాయణ ఒకటే, ఆర్ నారాయణమూర్తి ఉంటాయి. రేపు పొద్దున వల్ల ఆవిడ ఏదైనా హీరోయిన్ యాక్ట్ చేస్తే ఎవరో పక్కన ఉంటాయి, ఆడుతూనే ఉంటాయి. అలా ఉండాలి నటీమణి అంటే, అందరూ ఒకలా ఉండాలి చూసుకోవాలి. అంత సహకరించిందా మహానటి. వందనాలు తల్లి. ఓకే, ఇప్పుడు రెండో పాట చదలవాడ తిరుపతిరావు గారి మనవరాలు. ఇందాకేమో మేడం పెద్దవాడితో పనిచేసి ఇప్పుడు ఈవేళ చిన్నపిల్లతో పనిచేస్తున్నాం. రెండో పాట పాలవాకు బ్రహ్మవాకు ఆశీస్సులు. వాళ్ళు ఆశిస్తారు, మీరు ఆశిస్తారు. రా బాబా బేబీ సాహిని రామ తల్లి. సమూహమైన అనోన్యమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, అటాచ్మెంట్ బాడేది ఉంది. వాళ్ళతో అంత ప్రేమికులుగా ఉంటారు. సో చదలవాడి శ్రీనివాసరావు ఏ సినిమా చేసినా సరే నన్ను మయూరి ద్వారా ఇస్తాను, రామోజీ సంస్థ ద్వారా నాకు సాంబశివరావు దగ్గర నుంచి చేసి పెట్టాలి అని అంత నమ్మకం ఆయన పెట్టుకున్నాడండి. సో మయూరి హెడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్కి అలాంటి సాంబశివరావు నుంచి ఈ మూడవ పార్టీని లాంచ్ చేయవలసింది కోరుతున్నాను. కి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 150 అవుతున్నది. సో 1 అవర్ పైగా అంటే నేను జనరల్గా ఈ ఆడియో ఫంక్షన్స్ ఇవన్నీ వెళ్ళినప్పుడు
మనకి యాంకర్ ఉంటారు, ఇది చెప్తారు, మధ్యలో పాటలు ఉంటాయి, డాన్స్ ఆడుతూ ఉంటారు, ఏవో చాలా కలర్ఫుల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది నాకు 1 అవర్ అయినట్టు కూడా తెలియలేదు, 1.5 అవర్ అయినట్టు కూడా నాకు తెలియలేదు. ఇంత బాగా మన్ని అంటే ఇంకో గెస్ట్ రావాలి, వారు వచ్చేదాకా తను స్టేజ్ని అంటే ఆల్మోస్ట్ మాటల్లో చెప్పలేమన్నమాట. అది ఒక ఆర్ నారాయణమూర్తి గారి వల్లే అవుతుందని నేను అనుకుంటా. ఎందుకంటే వారు చాలా చిత్రాలు చేశారు, కానీ నేను తక్కువ తను సినిమాలు చూడటం. సో ఇప్పుడు చూస్తున్నప్పుడు అనిపించింది, ఓహో ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు అంటే ఇదేనేమో. 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్, 2.5 అవర్స్ అయినా మనందరినీ ఒక్క వ్యక్తి మనందరినీ కూర్చోబెట్టగలదు అంటే మొత్తం ఆయనే. సో నిజంగా గ్రేట్ నారాయణమూర్తి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంతకుముందు సుద్దాల అశోక్ కుమార్ గారు, అశోక్ తేజ గారు చాలా బాగా చెప్పారు. మేమిద్దరం ఈ సినిమా మన చదలవాడ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఈ పిక్చర్ అండి ఇలా ఉంది, ఆయన ఏం చెప్పలే, అన్ని ఫోన్లోనే మాట్లాడతాం శ్రీనివాసరావు. జనరల్గా ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఒక డైరెక్టర్ ఎవరో వస్తారు మన అన్ని సినిమాలు మేము చేసినప్పుడు. ఆయన ఇంతకుముందు నేను ఒక 5 సినిమాలు కూడా చేశాను, అప్పుడు కూడా వారు ఎప్పుడు వచ్చి కలవడమో లేదు, షూటింగ్ అప్పుడే కలవడమే తప్ప మా ఇంటికి వచ్చేవారు కాదు. సేమ్ టైం ఒకరికొకరు పోటీగా చెయ్యాలన్నా వారు నా స్థాయికి అంటే పర్ఫార్మెన్స్ లెవెల్లో నా స్టైల్ ఆఫ్ దీనికి దిగడమో లేదు నేను ఆయన స్టైల్కి ఒక మెట్టు ఎక్కడమో ఇది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా యాక్టింగ్ అనేది అదే అనుకోండి. సో చాలా బ్యాలెన్స్డ్గా మేమిద్దరం యాక్ట్ చేసామని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే పాటలు చూసినప్పుడు అలాగే అనిపించింది. అండ్ ఈరోజు హీరో మా వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఆయన సినిమాలు ఎన్నో గొప్ప సినిమాలు, ఎన్నో గొప్ప పాటలు. కానీ ఈ సినిమాలో వారు అంటే మొత్తం కొంచెం డిఫరెంట్, నాకు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సాంగ్స్ కాబట్టి చాలా చాలా బాగున్నాయి. చాలా అంటే ఏది చూసినా సినిమాకి సూట్ అయినట్టు. ఇంతకుముందు చెప్పారు శ్రీనివాసరావు గారు, చాలా చెప్పుకుంటూ పోయారు ముందు. సో డైరెక్టర్కి ఎలా కావాలో అలా ఈ మ్యూజిక్ కూడా డిఫరెంట్ స్టైల్లో అంటే నాట్ మన నారాయణమూర్తి గారు స్టైల్స్ అని కాదంటున్నారు, కానీ అక్కడక్కడ నారాయణమూర్తి గారు కనిపిస్తున్నారు. ఊరికే చెప్తా ఉంటారు, నారాయణమూర్తి గారు కనిపించకుండా సినిమా అయితే బాగుంటది కదా. సో అందరు చాలా మంది కూడా అన్నారంట, ఇది పాట జయసుధ గారు కొంగు పట్టుకుని ఏంటి నారాయణమూర్తి గారు అలా అని. కానీ ఆయన ఊరికే అలా కొంగు పట్టుకున్నారు, కానీ తర్వాత జెండానే పట్టుకున్నారు మొత్తం సినిమా. సో జెండానే పట్టుకున్నారు. సో టిపికల్ నారాయణమూర్తి గారి సినిమా. నాకు ఎక్కడో అనిపిస్తున్నది ఈ సినిమా పెద్ద డెఫినెట్ గా హిట్ అవుతుందని. అన్ని చెప్పకుండా క్వైట్ గా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా తప్పకుండా చూడాలి అలా అని నేను కోరుకుంటున్నాను. ఆడియో కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ చదలవాడ తిరుపతిరావు గారు కానీ చదలవాడ శ్రీనివాసరావు గారు కానీ వారి గురించి చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి చెయ్యాలని సినిమాలు చేశారు, మధ్యలో ఎందుకో మానేశారు, మళ్ళీ వచ్చారు. సో యాజ్ ఎ డైరెక్టర్ కూడా డెఫినెట్గా ఆయనకి అంటే వాళ్ళకి డబ్బుల కోసం వాళ్ళు సినిమా తీసే ప్రొడ్యూసర్స్ కాదు, ఆయన డైరెక్టర్ కాదు, కానీ డబ్బు కూడా పోకూడదు. ఎందుకంటే మంచి సినిమాలు తీయాలనుకున్న ప్రొడ్యూసరు సినిమా సక్సెస్ అయితేనే మనం మళ్ళీ మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సినిమా అన్ని విధాలుగా ఫైనాన్షియల్ గా కూడా పెద్ద హిట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు వారు తీయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణమూర్తి గారికి నమస్కారం మేడం గారు. ఆ మహానుభావుడు మీకు నమస్కారం ఉందా మేడం గారితో నాకు మీరు అంత గొప్ప థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఇంతకు నారాయణమూర్తి గారు చెప్పారు, జయసు గారు మొన్న ఎప్పుడు 58 ఏళ్ళు అమ్మకి అన్నారు, నాకు 62 ఏళ్ళు, ఆయనకి 70 ఏళ్ళు. ఎవరికి 62 వచ్చినా ఎవరికి 70 వచ్చినా రావటానికి ప్రధాన కారణం మా జయసుధ, మా నారాయణమూర్తి. వందే మాత్రం శ్రీనివాసరావు చాలా తక్కువ మాట్లాడతాం. ఎప్పుడు నన్ను చూసినా ఎంతో గురుగారు అని నమస్కారం. కానీ ఆయనలో ఉన్న ఆవేదన, ఆవేశం, విజృంభణ ఈ చిత్రంలో పాటలు ఎప్పుడు చూడాలని మాకే అనిపిస్తుంది. ఏ రోజు కొబ్బరికాయ కొట్టనే
నా ఆప్తులు హితులు గౌరవ మిత్రులు రామోజీరావు గారు ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టడం కాకుండా స్వయంగా క్లాప్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే 20 సినిమాలు నేను తీయలేనేమని మధ్యలో నీరు గారిపోయాను, మీకు తెలుసు. ఇప్పుడు చూడగానే ఇంకా బ్రతుకుతాను, 20-50 సినిమాలు తీస్తాను. కుటుంబ విలువలు గల సినిమాలు, చిన్న నిర్మాతలు ప్రోత్సహించడంలో మా తమ్ముడు శ్రీనివాసరావు ఎన్నో త్యాగాలు చేశాడు, నిరాహార దీక్షలు చేశాడు. ఇప్పటికే థియేటర్ల షార్టేజ్ ఉంది, థియేటర్ దొరకటం లేదని నారాయణమూర్తి ఆవేదన నన్ను కలిసివేసింది. తప్పకుండా ప్రభుత్వాలు మినీ థియేటర్స్ కట్టించాలని ఈ శుభ సమయాన మీరు ప్రెస్ మా కళ్ళు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు తప్పకుండా 200-300 సీట్లు థియేటర్లు కడితే చిన్న నిర్మాతలకు కొంత ఉపశమనం వచ్చింది. థియేటర్లు పూర్తిగా ఒకరి చేతిలో గెలిస్తే చిన్న నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతి పండగ మనం అరిసెలు చేసుకుంటున్నా, స్వీట్ చేసుకుంటున్నాం, పక్కింటి వాళ్ళు పాపం అయ్యో వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు చేసుకోలేదని కొన్ని పంచుతాం. అట్లాగే చిన్న నిర్మాతలు పండగ రోజుల్లో మీ సినిమాలు ఏంటండి అవతల 2000-3000 థియేటర్లు వస్తుంటాయి అంటే వీళ్ళు పండగ చేసుకోకూడదా, వీళ్ళు ఆనందించకూడదా? సంక్రాంతి పండగ వానాకాలం ఏ సినిమాలు లేని రోజుల్లో కదా. మరి నేను చిన్న సినిమా పిచ్చిగాడు, మరి ఎందుకని 100 కోట్లు 500 కోట్ల సినిమాలు దాటి ఎగిరిపోయింది. సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు, కానీ థియేటర్లు ప్రోత్సహించాలి. థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కజ్జాలు బోనోపల్లిలు వద్దు, దయచేసి ప్రెస్ అర్థం చేసుకొని మీరు మా అమ్మిటింటి ఒక రోజు రామోజీరావు గారు కూడా మా మెంబరే, చిన్న నిర్మాతల్లో మెంబర్ ఉన్నాడు. ఆయన అధ్యక్షుడిగా నేను కోరితే ఎన్నోసార్లు చిన్న నిర్మాతల తరఫున నా ఇన్ఫ్లుయెన్స్ నా స్నేహం ఉపయోగించి తప్పకుండా తిరుపతిరావు గారు శ్రీనివాసరావు గారి మాట నేను జవదాటును. నేను మీలో మెంబర్, మీరేం చేయమంటే చెప్పండి అని సహకారంగా కోఆపరేటివ్ గా థియేటర్స్ కట్టిద్దాం అనుకున్నాం. దానికన్నా కూడా ప్రభుత్వాలు థియేటర్స్ కట్టి లీజుకి ఇచ్చేస్తే చిన్న సినిమాలు కనీసం ఇంకొక 100-200 సినిమాలు సంవత్సరానికి ఎక్స్ట్రా ఆంధ్రాలో చేయొచ్చు. ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. ఈ టెక్నీషియన్లు ఈ కళాకారులు అందరినీ ప్రోత్సహించినట్టు అవుతుంది. అయితే ఒకరోజు వెంకన్నబాబు నేను మాట్లాడుకుంటూ అన్నా ఏమి జన్మతైన పల్లె కన్నీరు పెడుతుందని మెకనైజేషన్ కి గ్లోబలైజేషన్ వ్యతిరేకంగా తొలవడి కలిసరికి ఇండియా వర్తమాన దేశాలు పడుతున్న కష్టాన్ని ఒక్క పాటతో ప్రపంచాన్ని సారి చెప్పిన మహాకవి కదా. ఈ సినిమాలో ఆకాశానికి భూగోళానికి ఏంది వారు రాసింది మహానుభావుడే. పోలీసులం మేము పోలీసులం మీ పోలీసులం అని రాసింది ఈ మహానుభావుడే. ఈ వెంకన్న గురించి చిన్న మాట చెప్పాలి. పక్కని మహానుభావుడు ఉన్నాడు కాబట్టి సరిచూడలేదు, నవ్వుతున్నాడు. శ్రీశ్రీ గారు అన్నాడు, ఎత్తరన్నా అన్నాను అన్నాడండి. వంగపడి ప్రసాదాలు అన్నాను అన్నాడండి. కూడా అంజనా అన్నాను, దానికి నవ్వు అన్నాడు. ఎవరు శ్రీకృష్ణ శాస్త్రి గారా, నారాయణ రెడ్డి గారా, ఆత్రేయ గారు ఎవరైనా చెప్పే బాబన్నానండి నేను. నాకు ఆనందిస్తున్న సినిమాల మొత్తం మంచి పాట రచించారు. అమ్మగారి ఒకటి పాట మన బాలగారి పాట. ఈ సినిమాలు కూడా మీకు తెలియదంటే ఆయన స్వతహాగా రచయిత పరిస్థితి కాదు, వారు కావలసిన దగ్గర సమక్షంలో పాడటానికి చాలా ఈజీ. అయితే నేను చాలా కొంచెం మళ్ళీ కవిత్వం ప్రయత్నం చేస్తాను. వారికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది, ఏ విషయం అది ప్రపంచానికి నాకు తెలుసు. వారి ఆదర్శ జీవితం నాకు పాడటానికి నేను నారాయణమూర్తి వందే మాత్రమే చదవాలి. సినిమా ప్రపంచం తక్కువ పరిచయాలు ఎవరన్నా జనం వచ్చినాడో జయకెట్టినాడో అలా అని సాంగ్ ఉంది. ఎవరు పిలిస్తే పోయి రాస్తారు. లేదు నాకేం సినిమా రాయడం రాయకపోవడం అనేది ఫస్ట్ సినిమా పట్ల గౌరవం ఉంటుంది. మంచి సినిమాలు అయితే ఎవరు పిలిస్తే రాయాలని ఎందుకంటే పని కట్టుకుని చాలా మంది అన్నయ్య తిరుగుతారు, వాళ్ళందరూ మనం అనుకుంటారు. కానీ అన్నయ్య నేను మాత్రం నారాయణమూర్తి దగ్గర రెగ్యులర్ సినిమా పాట కోసం దగ్గర మా బ్రాండ్ అనేది కాకుండా రాయించినాను. అతను చాలా గొప్ప పాటలు రాయించినాడు. రష్యాల గాలిపు వేది మోగించి తెలిసిన పోలీసులకు వేరే మాసి అంగు కొంత మాసిపోని కొంత లాంగు మనుషులు చేతనాలు డెమిట్రోగు వాట తూర్పు జర్మనీ కోట శిఖరాల మెచ్చేటి కెంపురాలు హోచిమిన్ చూపు వియత్నాం గెలుపు అమెరికా అపజయం ఆయురాలు
అనే పాట ఒక అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం మీద మొత్తం ఎర్రజెండాను ఆకాశానికైతే కొండరాలు పాట రాయించి నాతోని అనేక పాటలు నాతో రాయిస్తున్న మాన్యుడు పాదాభిందనాలకు ఆయన జీవితం కూడా ఈ సభలో చెప్పడం తప్ప సందర్భం చెప్పకపోతే మనం చరిత్రకు ద్రోహం చేసాం. అంత గొప్ప వ్యక్తిగా అంత నైతిక వస్తువుడు ఆయన ఎట్లా చేసినా అసలు. కానీ నాకేంటంటే బాగా ఐశ్వర్యంగా ఉన్నాను. ఇట్లా ఇంత మంచి అందం ఉండి ఆ హిందీ యాక్టర్ లాగా ఈ తమిళ సూర్య లాగా ఉన్న ఆరణవంతులను చంద్రబాబు శ్రీనివాస పుణ్యాత్మ తెల్లటి పంచ వేషం ఆ మీసాలు ఇంత అద్భుతంగా చూపించగలిగి మాస్ బ్రాండ్ క్లాస్ హైలుకుండి అమ్మ మన సినిమాలతో మనం పరిశాన్ చేస్తుంది కదా అన్న. అసలు ఇట్లా ప్రపంచం మారిపోతుంది. మారిన ప్రపంచంలో కూడా సౌందర్యం అనేది వేరు. ఇంత అందగాడని అన్నయ్య నువ్వు అన్నని ఇట్లా చూపడం ఏంటి, ఇట్లా చూపాలి ఇదే కరెక్ట్ అని రోజు అనుకుంటా ప్రతి ఒక్కరిని అడగడం. నారాయణమూర్తి ఇక నీవు బ్రాండ్ మార్చుకొని నువ్వు కాకినాడ వచ్చి మాట్లాడుతూ నారాయణమూర్తి గారు అక్కడ ఉంటాడు, నీవే నిజం కూడా ఆయన. అందరూ నాకు ఆపులే. నేను కూడా జయసుధ్ గారితో హీరోగా యాక్ట్ చేశాను. అది కూడా నాకు కూడా ఒక ఆంటీ అనే సినిమాలో ఆవిడ డ్యూట్ పాడారు. ఇప్పుడు నారాయణమూర్తి గారు అలా నేను ఇందాక అన్నాడు కొత్తగా వచ్చే హీరోలతో కూడా ఆవిడ హీరోయిన్ గా చేస్తున్నారు. మేబీ జరగచ్చు. బట్ అన్నిటికంటే నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే నేను ఒక 30-40 పాటలు చేస్తుంటాను నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. జయసుదాస్ గారితో ఆయన పాడిన పాటకి నేను యాక్ట్ చేయడం అనేది ఆ అవకాశం నాకు కల్పించడం శ్రీనివాసరావు గారు. నువ్వే గెటప్ కూడా ఆయన దగ్గర ఉండి ఇలా ఉండాలి, ఆయన అన్ని సర్దేవాడు వచ్చి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి విగ్ ఇలా ఉండాలి. డెఫినెట్గా ఆయన చూపించిన శ్రద్ధ నేను వెళ్లే ముందు పెద్ద ఎక్స్పెక్ట్ చేయాలి. ఈయన మామూలుగా ప్రొడ్యూసర్ కదా అలా బయట తిరుగుతుండేవాడు మామూలుగా ప్రొడ్యూసర్ లాగా. ఆయన ఇన్వాల్వ్మెంట్ చూస్తే నిజంగా ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం దీన్ని సక్సెస్తో తెలియజేయాలని చెప్పి ప్రేక్షకులందరినీ కోరుకుంటూ డెఫినెట్గా ఈ సక్సెస్ చిన్న సినిమాలకు ఒక స్ఫూర్తి అవుతుంది. ప్రేక్షకులు దీన్ని ఆదరించాలని అభిమానించాలని ఆయన మరిన్ని సినిమాలు తీయాలని మేము వాటిలో యాక్ట్ చేయాలని కోరుకుంటూ ఆ దేవుడి ఈ సినిమా హిట్ అవ్వాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మా బ్యానర్ ప్రారంభోత్సవం రామకృష్ణ శ్రీకృష్ణ స్టూడియోలో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా శక్తి సినిమాలు విలువ ఆ తర్వాత నేను డైరెక్టర్ గారు మా కుటుంబానికి ప్రాణానికి ప్రాణమైన శ్రీ రామోజీరావు గారు క్లాక్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రాన్ని నన్ను దర్శనం చేశారు. నాకు ఎంతో ఇష్టమైన మిత్రుడు మా నారాయణమూర్తి, మా జయసుధ్ గారు ఇద్దరు కూడా హీరో హీరోయిన్గా చేశారు. ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా వీలు అవసరం చేశారు. ప్రతి టెక్నీషియన్ మిగతా ఆర్టిస్ట్ గారి నుంచి కల్పరాజు విజయ్ గారి సుధా గారి అందరూ కూడా ఈ సినిమాకి ఒక ఇంటిని పిల్లర్స్ పోసినట్టు వాళ్ళు మోసి బాగా వాళ్ళు యాక్ట్ చేశారు. నారాయణమూర్తి గారు మీకు తెలుసు ఆయన నిర్మాత దర్శకుడు అయినా సరే చిన్న పిల్లవాళ్ళలాగా ఒక నేను మాస్టర్ అయితే స్టూడెంట్ లాగా చాలా చక్కగా జయసుధ్ గారు మహానటి ఆవిడ గురించి చెప్పే పడ్డారు. ఆవిడ కూడా స్టూడెంట్ లాగానే పనిచేశారు. చాలా చక్కగా చేశారు. తృప్తిగా ఉంది సినిమా మీకు. నాకు కూడా 100% నేను సాటిస్ఫైడ్. అంటే ప్రేక్షకులు మీడియా మీ అందరూ కూడా ఇట్లాంటి నేను నిర్మాత డైరెక్టర్ అనుకోకపోయినా అయినా మీ సపోర్ట్తో ఇట్లాంటి సినిమాలు సొసైటీకి ఉపయోగపడే సినిమా ఖచ్చితంగా ప్రోత్సహించాలి. పేరు అందరికీ దయించి మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 115, నరసింహం బాలకృష్ణ గారి గోతుపుత్ర శాత గారిని, అలాగే దిల్ రాజు గారి శతమానం భక్తుని, అలాగే మా చంద్రబాబు శ్రీనివాసరావు గారి హెడ్ కమిషనర్ వెంకటరామని కూడా ఆదరించి మా అందరికీ మంచి ఫలాన్ని చేకూర్చాల్సిందిగా మీరు దండం పెడుతూ ఆ నారాయణమూర్తిని అరే హెడ్ కమిషనర్ వెంకటరామరా అన్నంతగా మీరు నన్ను దీవించాలని కోరుకుంటూ ఉంటాను సార్. నమస్కారం అండి. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates.
Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.